నచ్చాలా నీకు నచ్చాలా నందే. అవును, మీ ఆయనేడు? మా ఆయన ఎప్పుడో విడాకులు ఇచ్చేసానుగా. ఎందుకే? వాడు పెద్ద తాగుబోతు, వాడి టార్చర్ భరించలేకపోయాను, అందుకే విడాకులు ఇచ్చేసాను. ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకే, వదిలేయండి. చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా. మరి ఇప్పుడు టైంపాస్ ఎలాగే? టైంపాస్ కి పిల్లలున్నారు కదా. ఆ టైంపాస్ కాదే. ఓ ఆ టైంపాసా? ఏ రాము వచ్చాడు చూసావా? 10th క్లాస్ లో వాడు ఎంత ఇష్టపడేవాడే దీన్ని. తను గడ్డి మెడిచాడు తీసుకెళ్లి ఐ లవ్ యూ చెప్పినప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఉండుంటే నాకు ఇప్పుడు ఇంత కష్టం వచ్చుండేదే కాదే. వెంకటలక్ష్మి ఊరుకోదు. మహారాజరాజశ్రీ వీర వెంకటలక్ష్మి నీకు పుణ్యం ఉంటదే రైతు అండర్స్టాండింగ్. నిన్ను పిలిచింది ఇక్కడికి కుళాయిపడానికి కాదమ్మి, మా విందునారగించి మమ్మల్ని ఆనందింపచేయనే తల్లా. ఈ ఏడుపులు పెడబొబ్బులు ఎప్పుడు ఉండేవే గాని మనం ఒక్కసారి ఆ రోజుల్లోకి వెళ్దాంరా. నెమలికలు పేదరాశి పెద్దమ్మ కథలు, తప్పు తప్పులు లెక్కలు, అమ్మ చేతిలో కన్నులు, రంగు రంగులు పళ్ళు, పొట్టి పొట్టి నిక్కర్లు, వాత పెట్టు టీచర్లు లేక లేక కన్నీళ్ళు, సంగతులు అవి మళ్ళీ రాని సరదాలు, పుస్తకాలు నెమలికలు పేదరాశి పెద్దమ్మ కథలు, తప్పు తప్పులు లెక్కలు, అమ్మ చేతిలో కన్నులు. Feeling well. See you tomorrow. Bye. Okay, bye. ఏం లేదు, రోజు ఒకడు నా వెంట పడుతున్నాడు. నువ్వు కొంచెం వార్నింగ్ ఇవ్వాలి. చెప్పండమ్మా. ఎవడాడు? నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే పర్వాలేదు, తనకి కొంచెం భయం. జస్ట్ నువ్వు భయపెడితే చాలు, ఇంక నా వెంట పడడు. ఓ కాలో చేయో తీసేనా? వద్దు వద్దు, చంపేస్తా. వాడి ఒంటి మీద మాత్రం చేయపడకూడదు. ఎలాగమ్మా మరి? ట్రై చేయి. ఎలా చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించుకో. ఎక్కడుంటాడు?
పేరు? రజని. నిజమేనా? నీ పేరేంట్రా? అన్న 7 గంటలన్నా. ఏం చేస్తుంటావు? రోడ్లు ఉడుస్తుంటాను. నీకు నీలిమ కావాలా? ఎంత ధైర్యం రా నీకు? ఇంకోసారి మా నీలిమ జోలికి వచ్చావనుకో చెప్తాను. నీలిమెవరో నాకే పాపం తెలియదన్నా. ఈ గొడవకి నాకు ఏ సంబంధం లేదన్నా. సంబంధం లేదు కాబట్టి చంపకుండా వదిలిపెడుతున్నారా? పోరా. హాయ్ సార్. హలో, నా పేరు బ్రహ్మేంద్ర అండి. ఏజెంట్ని. మీరేం చేస్తుంటారు సార్? ప్రేమిస్తుంటాను. ఎవరిని? నన్ను ప్రేమించిన వాళ్ళని. ఎందుకు సార్ రిస్క్? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమించచ్చుగా. వాళ్ళు ప్రేమించేటప్పుడు మనం ఎందుకు ప్రేమించడం? వీపుదాం అన్నప్పుడు వీపేతాం వాళ్ళరా. సంక దొరికింది కదా అని సేయటామనుకో స్మెల్ వచ్చేది. మనల్ని కాదులే సార్. నన్ను మాత్రం కాదు సార్. సార్ సార్ ఏం సార్ మీ నస? నసగా సార్, కసి జాయిన్ అయిన గంటగా పాలసీ చేశారు సార్. ఇప్పుడు 10 ఏళ్ళు అయింది సార్. ఇంతవరకు ఒక పాలసీ చేయలేదు సార్. సార్, 2వ పాలసీ చేసే వరకు 3వ పూట పోయించే తెలుసుకోలేదు సార్. ఆ ఫస్ట్ పాలసీ చేసిన చేయి మంచిది కదా వెళ్ళరికి. ఏం సార్, నా చేయి నన్నే నరకమంటారు సార్? అంటే ఫస్ట్ పాలసీ నేనే చేసుకున్నాను సార్. సార్, 2వ పాలసీ మీరు చేయండి సార్. మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. నాకెందుకు పాలసీ? మీకోసం కాదు సార్, మీ వెనకాల ఉన్న వాళ్ళ కోసం సార్. నా వెనక ఎవరు లేరు. పోనీ ముందు అది కాదు సార్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు పాలసీ చేశారనుకోండి సార్, మీకేదైనా జరిగితే మీ వెనకాల ఉన్న వాళ్ళు లక్షాధికారులు అవుతారు. మీరు ఏకంగా పోయారనుకోండి, మీ వెనకాల ఉన్న వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. ఓహో, అప్పుడు నాకంటే ఈ పాలసీ వల్ల నా ముందు అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ అంటాం. అయితే నాకు ఇది అసలు అక్కర్లేదు. ఎందుకంటే నా ముందు వెనకే కాదు, చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. మీకు ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు సార్. 2 భార్యలో పిల్లడు. నీ మొహానికి? మొహానికి కాదు సార్, నా పర్సనాలిటీ సార్. సార్, పొరపాటు అయిపోయింది సార్. ఒక భార్య 2 పిల్లలు సార్. అయితే వాళ్ళు త్వరలోనే లక్షాధికారులు అవుతారు. అదేలా సార్? ఉండి తెలుస్తుంది. ఒరే ఆటో డ్రైవరు, గుద్దితే గుద్దావు గాని నా ప్రొఫెషన్ కావాల్సిన ప్లేస్ లో పడేస్తావురా. అయిపోయింది, నా టైం అయిపోయింది. బంగారు, నా టైం అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నా. వీడెవడో వెళ్ళిపోతాడంట. టచ్లోకి వెళ్దాం. నా టైం అయిపోయింది. నమస్తే బ్రదర్. ఏంటి బాగున్నారా? నేను ఇలా బెడ్ మీద పడుకున్నాక మా తరపాలు, నా తరపాలు ఎంతో మంది వచ్చారు, కానీ మీలో ఇలా నవ్వుతూ పట్టించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు బాబు. నవ్వుతూ పలకరించడానికి మనిషే తెలియాలా? మనసు తెలిస్తే చాలు సార్. నా పేరు బ్రహ్మేంద్ర. మీరు మహారాజు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నేను చచ్చిపోయే ముందు మీలాంటి మంచి వాళ్ళు కలడు నా అదృష్టంగా భావిస్తున్నాను. చచ్చిపోతున్నారా? అంటే మీకు మీరే డిసైడ్ అయిపోయారా? ముందు ఆ డాక్టర్లు డిసైడ్ చేశారు, ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను. ఓకే, నువ్వు పోతే పోయావయ్యా. నీ భార్య పిల్లల సంగతి ఏంటయ్యా? ఆ మాట అన్నప్పుడల్లా ఆయనకి ఇష్టమైన పాట ఒకటి ఉంది, అది పాడుకుంటుంటారండి. పాట? ఏం పాట బాబు? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ బాధ లేదు, సత్తే. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం బాబు. ఆ పాట ఎప్పుడు పాడుకున్నా నా మనసు అంత ఆనందంతో పొంగిపోద్ది. సినిమా వాళ్ళే ఉందయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చిన పాట ఏదో డ్రా చేస్తారు. నా మాట విని మనీ బ్యాక్ పాలసీ అని ఉంటుంది. అది మీరు చేసి చచ్చిపోయారనుకోండి, మీ డబ్బు రెగ్యులర్ గా మీ ఆవిడకి వస్తుంది. సంతకం చేయడానికి నాకు ఓపిక లేదు, కట్టడానికి డబ్బులు లేవు. మీరు ఓ పని చేయండి. ఏంటి? మా ఆవిడ్ని మీరు పెళ్లి ఏంటి? చేయండి. మీ ఆవిడ? నేనా? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. దాని పేరు బంగారు అంటే, దాని మనసు బంగారు అంటే, అది ఎంత పదివేతో మా చుట్టాలు అడిగి ఎంక్వైరీ చేసుకోండి. అటువంటిప్పుడు మీ చుట్టాల్లో నన్ను చేసుకోమని చెప్పయ్యా. మా చుట్టాలందరికీ తెలుస్తున్న విషయం, నీకు తెలియని విషయం ఒకటి ఉంది బాబు. ఏంటి? నాకు డాన్స్ చెప్తాను కదా. ఏయ్, అవతల కోమాలో ఉన్న పేషెంట్ స్పృహలోకి వచ్చి మా హడావుల్లో మేముంటే ఏంటి నీ ఎదగోలా? కోమాలో ఉన్న పేషెంటా? అయితే అక్కడ వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, అక్కడ ట్రై చేస్తా. కోమాలో ఉన్నాడు. Slowly open your eyes. నన్ను గుర్తుపట్టారా? చంపడానికే తిరుగుతున్నా.
వీడు ఆల్రెడీ చావును టచ్ చేసి వచ్చుంటాడు. ఎంత కష్టమైనా వీడు మాత్రం ఉండదు. ఓకే టార్జన్ గడ్ ఎఫెక్ట్ బాగా పనిచేసిందేమోనే. మీ బుజ్జిగడ్ రాలేదు. నేను వెళ్తున్నా. ఐఎమ్ గెటింగ్ బోర్. హాయ్ హాయ్. కూర్చో, నీతో మాట్లాడాలి. కొంచెం పక్కన తినమ్మా. హాయ్. హాయ్. చెప్పు నీళ్ళు, ఏంటి నా కోసం ఎదురు చూసినట్టున్నావు? షట్ అప్. నిజాలు మాట్లాడితే కొంచెం కోపం వస్తుందిలే, అది కామన్. అలాగా? అయితే మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి నిజం. ఏంటది? దానికి మీరంటే ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా ఎందుకు దాని వెంట పడుతున్నారు? ఏ నన్ను ట్రై చేసుకోవచ్చు కదా? ఏ నువ్వు ఖాళీయా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎవరికి నచ్చట్లేదు నువ్వు? ఏంటి, నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరా? ఆల్రెడీ 5 మెంబర్స్ రన్నింగ్, చాలా మంది వెయిటింగ్. ఆహా, ఈ కాలంలో కూడా నీలాంటి పాంచాలు ఉన్నారంటే హైదరాబాద్ వాటర్ మహిమ. అయినా అంత మంది ఉన్నప్పుడు ఇక నేను ట్రై చేయడు. పోనీ నన్ను ట్రై చేసుకోవచ్చుగా. బాయ్ ఫ్రెండ్స్ లేరు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అసలు నీ మొహం చూస్తే ఎవడన్నా లవ్ చేస్తాడా? తెచ్చినోడా. వాళ్లే కదా నీళ్ళు నిజం చెప్పమని చెప్పారు. ఏ నీలు, వాణ్ణి మొహాన్ని ప్రేమిస్తున్నాడే, నీ మనసుని కాదు. అమ్మని వెళ్ళే వెళ్లకుండా పుల్లబెట్టి మరి వెళ్ళిందే. చెప్పు, అంతేనా? కాదు, చాలా ఉంది. ఏంటది? చూడని నీదని మనసేనదని అనిపించి చెబుతున్నా. కలలతోటి కలిగనే జిందగీ సరిగమా, తోడుగా నువ్వు నాతో ఉంటే బాధలే మరువనా. ఎదలు మరియు కొలువైన చెలియో ప్రియతమా, ఓహో ప్రియతమా, మతిపోయే అందమే నీకే అంతమా. తొలినాటి మన పరిచయం కొత్తగా మొదలైనదే కలవరం. ఎక్కడో పుట్టినా ఎక్కడో పెరిగినా ఎక్కడే కలిసినా ఇందుకు మొదలనే హృదయమా. కలుకు ఎందుకే, ఆ కలుకు ఎందుకే, ఒక్కసారి చెప్పవే ప్రేమిస్తున్నానని.
మాస్టర్ ఇప్పటికైనా అర్థమైందా దాన్ని పడగొట్టడం నీ వల్ల కాదని అసలు మీ గొడవ ఏంటి బాబు పది చెప్తాను. వీళ్ళంటే ఏమనుకున్నాను కానీ నిన్ను పడగొట్టడం ఎవరి వల్ల కాదు నీళ్ళు, కానీ నా వల్ల అవుతుంది. నువ్వు నాతో కలిసి ఒక 1 వీక్ తిరుగు. ఎందుకు నీతో తిరగాలి? నాకు తెలుసు నువ్వు నాతో కలిసి 1 వీక్ తిరిగితే ఖచ్చితంగా టెంప్ట్ అవుతావు. అరే ఏంటి మీరంతా ఇలా సీరియస్ అయిపోయారు? నాకు ఇది మామూలే, చిన్నప్పుడు చాలా సార్లు కొట్టింది. తనకు భయం అనే విషయం కొంచెం కొత్తగా చెప్పింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనోళ్ళు మనం ఏం చేస్తాం? ఏమంటా నీళ్ళు? ఓకే, నీ ప్రపోజల్ కి నేను ఒప్పుకుంటున్నాను. గుడ్, దట్స్ స్పిరిట్. నువ్వు ఉండవే, 1 వీక్ నీతో ఎందుకు తిరగాలి? మొదలెట్టవా? నెల రోజులు తిరగమంటే తిరుగుద్దా? 2 రోజుల్లో ప్రేమ పుట్టమంటే పుట్టుద్దా? కానీ నేను ప్రేమించట్లేదు కదా, మరి నీతో కలిసి ఎలా తిరుగుతుంది? ప్రేమించుకున్న వాళ్ళు ప్రేమికులా తిరగడం రొటీన్, ప్రేమించుకోకుండా ప్రేమికులా తిరగడం వెరైటీ. ఈ వారం రోజులు నాతో కలిసి తిరిగితే ప్రేమించడం నా తప్పో, ప్రేమించకపోవడం తన తప్పో తెలుస్తుంది. అలాగని రోజంతా నీ సొల్లు కబుర్లు వినటం నా వల్ల కాదు. రోజు మొత్తానికి నీకు 1 hour టైం ఇస్తాను. అంతేకాదు, టైం అండ్ ప్లేస్ నేనే చెప్తాను. ఆహా, ఆ 1 hour చాలు నా మనసులో ఉన్న ప్రేమ నీతో చెప్పి ఒప్పించడానికి. ఆఫ్టర్ 1 వీక్ నా దారి నాది. మరి నా దారి? జాతీయ రహదారి. నీకుందలే కృష్ణా గోదావరి. హాయ్ నేను ఏంటి చాలా ట్రిమ్ గా ఉన్నావు? ఫస్ట్ రోజు కదా, మరి నా మనసులో ప్రేమ చెప్పుకోమంటావా? నాకు చిన్న పని ఉంది, పని అయ్యాక చెబుతాను. అంతవరకు కాస్త ఓపిక పట్టు. రావే. ఐమ్ సారీ. ఎందుకు సారీ? నాకే ఫీలింగ్ లేదు. అదేంటి? బ్రతికినంత కాలం మా నాన్న జీతం మొత్తం మందుల రూపంలో మింగేవాడు. ఇప్పుడు నెలాఖరు రోజులో చచ్చిపోయాడు. మా నాన్నకి ఏడుపు రాలేదు, టెన్షన్ వచ్చింది. అప్పు కోసం తిరుగుతున్నాడు. ఎంత నా తండ్రి కదా. పాపం, అప్పుడే 100 ఏళ్ళు నిండిపోయాయి. మీరే ఫీల్ అవ్వకండి, ఆయనకి 100 ఏళ్ళు 2 ఏళ్ల క్రితమే నిండాయి. ఇప్పుడు 102. ఆయన ఇలాంటి డ్రెస్ లో వచ్చి ఫీల్ అవుతే అంత మ్యాచ్ అవుతులేండి. పాపం మీ నాన్నమ్మ. పాపమా? ఎలా తిట్టేదో తెలుసా తాతయ్యని? ఇప్పటిదాకా అందరినీ తిట్టింది. ఎందుకు? ఎవరు ఏడవట్లేదని. ఒకసారి బాడీ దగ్గరికి వెళ్ళి ఏడ్చినట్టు నటించరండి, లేకపోతే మీరు వెళ్ళిన తర్వాత నా మీద పడి ఏడుస్తుంది. అలాగే. రజని, యువర్ టైం స్టార్ట్స్ నౌ. నో, ఇది దారుణం, ఇది అన్యాయం. ఎంత సడన్ గా చచ్చిపోవడం అన్యాయం. నువ్వు వచ్చి నన్ను నేను వినిపించకపోయినా సరే, వద్దన్నా సరే, ఏదో ఒకటి చెప్తుండేవాడు. రాత్రి చంపుకుంటానే పోయాడు నాయనా. అమ్మో, గాంధీ తాత అంటే ఎంత ఇష్టం, చచ్చినంత ఇష్టం. అయ్యో, శంకర్ దాదా జిందాబాద్ సినిమా చూడాలన్నాడు. తీరా సినిమా చూడకుండానే దేవుడు చూడటానికి వెళ్ళిపోయినావా దేవుడా? ఊరుకోమ్మా ఊరుకో, చివరికి అందరూ పోయేవాళ్ళవే. భగవద్గీతలో ఘంటసాల గారు ఏం చెప్పారో తెలుసా? పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన. చెడిపోతే గుడికొస్తానని మొక్కున్నావా? ప్రేమించుకునే స్పాట్ అది. అలాంటి చోట ఎవరైనా ప్రేమించుకుంటారా? అక్కడ చెప్పమంటే ఎలా చెప్తాను? ఇలాంటి స్పాట్ అయితే ఓకే. అక్కడైతే మనల్ని ఎవరూ పట్టించుకోరని చెప్పమన్నాను. నువ్వే ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టుకున్నావు. ఇప్పుడు నన్ను అంటావేంటి? సరే, ఇక్కడ చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? సారీ సారీ సారీ, నాదే మిస్టేక్. ఇక్కడ చెప్పాను మరి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః.
పద, వాళ్ళెవరో స్వామీజీలు వచ్చారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్రెష్ గా చెప్తాను. కమాన్. అది బెటర్. ఈ విభూతి 3 పూట్ల వాడమ్మా, నీ సంకల్పం తప్పక సిద్ధిస్తుంది. అలాగే స్వామి. వెళ్ళి రామ. జయ జయ రామ. గుడ్ మార్నింగ్ స్వామి. దీర్ఘాయుష్మాన్ భవ. చూడు బాబు, ఆయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడు. నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే దేవునికే చెప్తున్నట్టు చెప్పుకో, తప్పక సిద్ధిస్తుంది. చెప్పు. దేవుడా, నా పని అయిపోవాలని దీవించక్కర్లేదు. అయ్యే పని మాత్రం చెడగొట్టుకుని ఉంటే చాలు. ఎందుకు ఆయన దేవుడి మీద అంత పగబట్టు? అయినా దేవుడికి నీ మీద ఎందుకు ఉంటుంది కసి? నీ నాలుకే కసి, దానికి దొర ఎక్కువ. దీన్నే నోటి దొర అంటారు. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ నాలుకను తెరిచుంచు. నీ పనికి సంబంధించిన అన్ని మార్గాలు తెరుచుకుంటా. అలాగే స్వామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కుదిరేలా లేదు, కొంచెం వెళ్ళోనాయనా. రెండు రోజులైంది, ఇది 3వ రోజు. చెప్పిన పని చెయ్యు కానీ నీ మొహానికి ఆ పిల్లిగడ్డ ఒకటి. ఛీ! నీకు నా గడ్డం మీద కోపం ఉంటే చెప్పు, పార్లర్కి వెళ్ళి తీయించేస్తాను. నా మీద కోపం ఉంటే చెప్పు, కోర్టుకెళ్ళి డైవోర్స్ ఇచ్చేస్తాను. ఏంటి, నాకు డైవర్స్ ఇస్తావా? నీ మొహానికి అంత ధైర్యం కూడానా? ఏది ఇవ్వు చూస్తాను. లిఫ్ట్ లో మొదలెట్టమంటావా? ఓకిరిలో కూడా లవ్ అక్కడ స్టార్ట్ అయ్యి బాగా వర్కౌట్ అయింది. అసలు సెంటిమెంట్ గా కూడా బాగా కలిసి వస్తున్నాము. అలా అనిపిస్తుందా? ఏ టైం స్టార్ట్స్ కానీ ఇదేంటిది అమ్మోర్లా ఉంది? నెత్తి రోజు బాదుకున్నాను నీ మొహం చేసుకోనని. మా అమ్మ వినిసస్తేగా. మా అమ్మ కూడా వినలేదు, అందుకే చచ్చింది. రోజు నీ ముఖం చూడలేక. ఆహా, నా మొహానికి నీ మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అస్సలు సంబంధం లేదు. ఏం బాబు, నీకేమనిపిస్తుంది? నాకేం అనిపించట్లేదు. ఏ ఎందుకు అనిపించట్లేదురా? మగడికి మగడు సపోర్టా? అతనికి ఆ ఉద్దేశం ఉంటే నీకే సపోర్ట్ చేసేవాడు. ఏరా ఆ? ఏమో, కొంచెం మర్యాద మాట్లాడు. అసలే మా బాధలు మేము ఉన్నాం. ఎవడేం చేసి తెచ్చాడో లిఫ్ట్ ఆగింది. మీ అబ్బాయి నొక్కాడు. ఏరా మా అబ్బాయి ఎక్కడ నన్నే చూసి చెప్తున్నావేంటి? వాడికి చెప్పొచ్చునా? అయితే వాడికి పుట్టలేదనా నీ అనుమానం? చూడు, కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. రంగు ఒకటే నాది, రూపం ఆడితే. అయ్యి బాబోయ్, నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే కూడా తీసుకురావద్దంటాన్ని. ఆహా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఐ లవ్ యూ. ఏంట్రా ఎంత ధైర్యరా నీకు? ఐ లవ్ యూ అని చెప్తావా? పైగా అందంగా ఉన్నానని చెప్తావా? నేనా? ఆ? మిమ్మల్ని? నేను చెప్పేది ఆ అమ్మాయి కదా. ఏంటి, నువ్వు చెప్తే నమ్ముతాను అనుకుంటున్నావా? ఏ ప్రతిరోజు నీ వెంటే ఉంటుందిగా, అప్పుడు చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ అని. ఆ? మీరేనా చెప్పండి, మీ ఆవిడ అందంగా ఉందంటే మీరు నమ్ముతారా? అస్సలు నమ్మను. ఆ? ఎందుకంటే అది అందంగా లేదని అందరికీ తెలుసు. అంతే కదా సార్? కావాలంటే కేసు పెట్టుకోమను, కోర్టులో అందరూ నీకే సపోర్ట్ సరే, చేస్తారు. ఇందుకు చెప్తాను నీ సంగతి. అంతే దొరికింది. నమస్కారం సార్. చెప్పు. ఏంటి సార్, అదే పని మీద ఉన్నారా? పనికొచ్చే పని ఏమైనా చేస్తున్నారా? నాకు చాలా చిరాగ్గా ఉంది. అవును సార్, కోపం, ఇరిటేషన్, బాధ, చిరాకు, జిఫ్రీ అన్ని ఒకేసారి వచ్చేస్తాయి సార్. ఆ ఇరిటేషన్ లో మీరు ఏమైనా చేయొచ్చు సార్. ఆ అమ్మాయి వాళ్ళని మీరు ఇరిటేట్ చేశారంటే వాళ్ళ కోపం వచ్చి మీ కాళ్ళు చేతులు తీసేయచ్చు. నా మాట వినండి సార్, సెల్ఫ్ ఫండ్స్ రెడీగా ఉన్నాయి. దీని మీద ఒక సంతకం చేయండి. నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? సంతకం చేయండి. ఇదిగోండి, పని తీసుకోండి. తీసుకోండి, చేయండి. ఆహా, ఇన్నాళ్ళకి నీ దరిద్రం తీరింది, పాలసీ దొరికింది. ఏంటి సార్, ఏంటి సార్ ఇది, ఏంటి సార్ ఇది? సంతకాలు ఏమంటే గీతలు గీసేస్తారేంటి సార్? ఏంటి సార్ పిచ్చి గీతలు గీశారు? 1 minute. ఏంటి సార్ ఇప్పుడే మీరు ఫోన్లో మాట్లాడారా? బయట ఎలాగో కుదరట్లేదు, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడుకునేవాట. బంగారం లాంటి కారు, నా పంట పండేసింది. ఇంతకీ వాన్ రావడం ఈడే. సార్ ఎక్స్క్యూజ్ సార్. ఎక్స్క్యూజ్ ఎందుకులేండి, కూర్చోండి సార్. సార్ ఆ కారు నా కారే సార్. సార్ మనిషికి డబ్బులు వెళ్ళిందనుకోండి సార్, ప్రాణం విలువలాడిపోతుంది సార్. పరిగెట్టుకుని వెళ్ళి కన్నతలతో చెప్తాను సార్. నోరు లేని కారు ఎవరితో చెప్తుంది సార్? ఆ? చూసారా, మీరు చెప్పబోతున్నారు. మారాటలతో చెప్తుంది సార్. సార్ మీరు ఎవరండి? వెహికల్ ఇన్సూరెన్స్ ఏజెంట్ సార్. సార్ దాని బాధను తెలుసుకుని లోపలికి వచ్చాను సార్. సార్ మీరు పాలసీ చేశారనుకోండి సార్, దానికి బాగా ఖర్చు కట్టించి ఊళ్ళో పెట్టి తెచ్చి మీ చేతిలో పెడతాను సార్. కొత్త పాలసీ. నేను లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటే వాడు నన్ను పీకెళ్ళాడు. ఇప్పుడున్న నాకు ఇరిటేషన్ మూడ్ లో నేను 2 పీకానంటే నువ్వు స్పాట్ డెడ్, చచ్చిపోతావు. నీకు ఇన్సూరెన్స్ పాలసీ ఉందా? లేదు సార్. దీని మీద సంతకం చేయి. చేయి. సార్ ఏంటి సార్ ఇది? ఏంటా ఇల్లు కాదు ఒకటి చేస్తుంటే ఏదో ఒకటి ఒకటి సార్ మర్యాద. Excuse me, sir. నేను ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మీకు క్రెడిట్ కార్డ్ తీసుకునే ఐడియా ఏమైనా ఉందా? ఓహో, ఏసీడీసీ బ్యాంక్ నుంచి వస్తున్నావమ్మా? ఎస్ సార్. క్రెడిట్ కార్డు తీసుకునే ఐడియా ఉందని అడుగుతున్నావా?
నాయనా ఏడుకొండవాడా తండ్రి నేనెవరో నీకు బాగా తెలుసు. కూడికి లోటు లేకుండా తారేపుల గుడ్డలో ఓ ఎకరం చేపలు చెరువు ఇచ్చావు, బోర్లో వాటా ఇచ్చావు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి మోటార్ సైకిల్ ఇచ్చావు, ఎప్పుడు పడితే అప్పుడు ఏడ్చే పెళ్ళాన్ని ఇచ్చావు. అది ఎందుకు ఎడుతుందో దానికే తేలడం. నా మాట ఎలక్షన్ కూతుర్ని ఇచ్చావు, దాన్ని హైదరాబాద్ లో చదివించి పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు దాని పెళ్లి. టీవీ సీరియల్లో హీరో లాంటి మేనలని ఇచ్చావు, ఆడితోనే పెళ్లి. పెళ్ళయ్యాక టీవీలో హీరోగా ట్రై చేస్తాను అన్నాడు. సరే ఆడి మాట మనం ఇంత కాదంటాం, ఓకే అన్నాం. ఈ మధ్య కొత్తగా బీపీ ఇచ్చావు, దాన్ని అసలు వాడలేదు. ఈ పెళ్లి జరిపించలేదనుకో దాన్ని ఆడాల్సి ఉంటుంది. ఇన్ని అడగకుండా ఇచ్చావు కాబట్టి ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించేసి ఓ మనవల్లో మనవరాల్లో నా చేతిలో పెట్టేస్తే వాళ్ళతో నేను హాయిగా ఆడుకుంటాను. మాయా ఏడ్రా అత్త ఏడుస్తుంది. అది ఏడవపోతే ఎరైటీ గాని ఏడిస్తే ఎరైటీ ఏంట్రా? ఏమ్మా పూజ ఎందుకు ఏడుతున్నావు? ఈ పెళ్లి కొడుకు నాకు నచ్చలేదండి. అలాగా ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే ఈ పెళ్లి అయ్యాక నీ నచ్చినోడు తెచ్చి నీ పెళ్లి చేస్తాను గాని ఇదిగా అందాక ఏదన్నా మూలగుని ఆడవా. ఇప్పటికిప్పుడంటే ఏం చేద్దాం? ఆయన తప్పంతా దీంతేనే. వాడు చాలా మంచివాడు, ఇదే భయపడి చేస్తోంది. చాలా సార్లు ప్రపోజ్ చేశాడు కూడా. ఏం డెసిషన్ అయినా ఇప్పుడు తీసుకో, లేదంటే లైఫ్ లాంగ్ నీ బావతోనే అడ్జస్ట్ అవ్వాలి. ట్రాఫిక్ లో ఇరుక్కొని చావనైనా చేస్తాను గానీ చచ్చిన వాడిని పెళ్లి చేసుకునే. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు లేవే? నీకు ధైర్యం ఉంటే ఇప్పుడే ఇక్కడే మేము పెళ్లి చేసుకుంటాం. తాళిబొట్టు కూడా తీసుకొచ్చాను. ఓ పని చేద్దాం. రజని, ఈ రోజు నా ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంది. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, మనం ప్రేమించుకుందాం. నువ్వు త్వరగా రా. ఎక్కడున్నావు? సరే నువ్వు ఈ తాళిబొట్టు తీసుకుని వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. ఈ పేపర్ లో ఈ ఫోటో పెట్టి పేపర్ మీద నువ్వు చెప్పినట్టు రా. నాన్నగారి పాదాలకు నమస్కారాలు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దానికి 2 కారణాలు. ఒకటి, ఏ యాంగిల్లో చూసినా మీ మేనల్లుడు నాకు నచ్చడం లేదు. రెండోది, నేను అబ్బాయిని ప్రేమించాను. మీ మేనల్లుడిని చేసుకుని రోజు అతని మొహం చూస్తూ వాంతులు చేసుకునే కంటే నేను ప్రేమించిన వాడిని చేసుకుని ఏదో ఒక రోజు వాంతులు చేసుకోవటం బెటర్. ఈ లెటర్ తో పాటు నా కాబోయే శ్రీవారి ఫోటో పెడుతున్నాను. అతన్ని చూశాకైనా మీ మనసు మారుతుందని ఆశిస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. పెళ్లి కూడా ఇక్కడే, నన్ను వెతకక్కర్లేదు. పెళ్ళయ్యాక నేనే వస్తాను. ఇట్లు మీ గారాల పట్టి. నాయన ఎరుకున్నవాడా, చివరికి ఇది కూడా ఇచ్చేవా నాయన? ఏంటి కొత్త సౌండ్? అయ్య బాబు, నీకు నవ్వు వస్తే ఇన్ని పెన్నాదాలు జరుగుతాయి ఏంటే? ఈసారి నీకు నవ్వు వస్తే ఓ గంట ముందు చెప్తే ఒరేయ్ ఇది ఎక్కడున్నావో పట్టుకుంటా. మాయా ఈ ఫోటోలు ఉంది వీడే. ఏంటి జనం తెరవేట్ చేస్తున్నారు? కొంపదీసి నీళ్ళేమన్నా మరతెట్టేసిందా ఏంటి? చూసావరా మీ అత్త ఎడితే ఎంత మంచి జరుగుద్దో. కావలసిన మా అంత దగ్గరికి వచ్చారా? మీ టైం స్టార్ట్స్ నౌ. నీకోసమే వచ్చాను. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే ఈ జీవితమే లేదు. ఏం కావాలి బాబు? నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ ఎల్లో కాయస్ పట్టుకరా. తీసుకో బాబు. ఎలా తినాలిరా బాబు? నువ్వే తీసివు. ఎంతసేపు ఇస్తారా బాబు? ఇదిగో అయిపోయింది బాబు. మరి నేను వెళ్తాను బాబు. నువ్వు ఉన్నా నాకేం నష్టం లేదు. ఉంటావా వెళ్తావా నీ ఇష్టం బాబు. డబ్బులు ఇస్తే? డబ్బులుంటే నీ ఐస్ ఎందుకు తింటాను బాబు? డబ్బులుంటే ఈ ఐస్లు ఎందుకు అమ్ముకుంటాను బాబు? నా డబ్బులు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. ఇంత చిన్న పిల్లవా అడగడం బుద్ధి లేదు. పక్కనున్న అతన్ని అడగొచ్చుగా. ఆయన ఎందుకు ఇస్తాడు బాబు? ఆయన మా నాన్న కాబట్టి బాబు. ఎవరా నీకు నాన్న? మీ ఇద్దరు కలిసి నాకేదో టెండర్ పెట్టారు బాబు. నా డబ్బులు ఇచ్చేయండి బాబు. నా డబ్బులు. ఇదిగో తీసుకో. థ్యాంక్స్ బాబు. వెళ్ళక్కడి నుంచి. ఎందుకురా నాన్న అని పిలిచావు? అసలు ఎవరా నువ్వు? నేను ఒక అనాథం సార్. నాకు అమ్మా నాన్న ఎవ్వరు లేరు సార్. అంటారు మొగోళ్ళంతా నానా అని పిలుస్తుంటాను సార్. అడవాళ్ళని అమ్మా అని పిలుచుకుంటూ బతుకుతుంటాను సార్. అంతేగాని ఐస్ కోసం మాత్రం కాదు సార్. సారీరా, నీకు ఇష్టం వచ్చిన సార్ మనస్ఫూర్తిగా నాన్న పిలు. నేనేమి అనుకోను. ఓకే? పాపం ఎలా పుట్టాడో ఏంటో. హాయ్. హాయ్. ఎవరా పిల్లాడు? నా రొంక మొగుడు. ఏమైంది నీకు? నాకేం కాలేదు, నీకే మళ్ళీ ఛాన్స్ దొరికింది ఆ పిల్లాడు వల్ల. అంటే? అంతే కదా మరి. నిన్న జరిగిన దాని గురించి మాట్లాడి నా మీద జాలి పడతావేమోనని వెయిట్ చేస్తుంటే ఎందుకలా?
నువ్వు అలా జాలిపడి సారీ చెప్తుంటే, నేను సిగ్గుపడి బెట్టి చేస్తుంటే భలే ఉంటుంది ఆ ఫీలింగ్. నేను ఎంత ఊహించుకున్నాను తెలుసా? నీ కోరికలు ఎక్కువేమి? ఏదైనా తేమిస్తే కదా తగ్గించుకోవడానికి. జనంతో కొట్టేస్తున్నావు, టైం వేస్ట్ చేస్తున్నావు. హబ్బా, టైం టైం టైం. ఇష్టపడ్డ దాన్ని దక్కించుకోవాలని నువ్వెంత తపన పడుతున్నావో నీకు తెలుసు కదా. మరి నా ఫ్రెండ్ ఇష్టపడిన వాడితో పెళ్లి జరగకపోతే తను ఎంత ఫీల్ అవుతుంది? నీ పుణ్యమా అని దాని పెళ్లి జరిగింది. సంతోషించాల్సింది పోయి ఏదో కొంపలంటుకుపోయినట్టు ఎందుకలా ఏడుస్తున్నావు? ఓకే, అంత మంచి పని చేసినందుకు ఎక్స్ట్రా 15 minutes టైం ఇస్తాను. ఓకే, చెప్పు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. యా దేవుడా, ఏ ఆటంకాలు లేకుండా పని అయిపోయేలా చూడు స్వామి. అమ్మొస్తుంది, నీకు పెళ్లి చేస్తాదంట. చూసావు స్వామి? ఏంటి, నీకు పెళ్ళిందా? ఇంత పెద్ద కొడుకున్నాడా? చిచ్చి, ఏమయ్యా, మొగుడు పెళ్ళాలన్నాక ఏవో గొడవలుంటాయి. సర్దుకోవడం మానేసి దీన్ని వెంటేసుకుని పార్కులంట తిరుగుతున్నావా? ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంగ్లీషా? అదే కదా మీకు తెలిసిన ట్రిక్. 4 ఇంగ్లీష్ ముక్కలు 2 గుడ్డ పిల్లికల లాంటి బట్టలు వేసుకుని తిరుగుతారు పార్కులంట. పెళ్ళాలు ఇచ్చిపెట్టి తిరిగే మగాళ్ళని వల్ల వేసుకోవడమే కదే మీకు తెలిసింది. నా సైట్ కానా ఇవాళ నువ్వోనైనా తెలుసుకున్నారా? ఏంటా ఇదంతా? ఏంటి గొడవ? సార్, ఈ నా మొగుడు రాత్రి గొడవైందండి. ఇంట్లోంచి వచ్చేసి నీతో తిరుగుతున్నాడు. ఇంకా నాకు ఇది అక్కర్లేదు, విడాకులు ఇప్పించండి. ఏంటా నిజమేనా? అవును నిజమే సార్. ఇందాక వాళ్ళ అబ్బాయికి ఐస్ క్రీమ్ కూడా ఇప్పించాడు. ఏం చేద్దామమ్మా? ఇంత జరిగాక వీడితో కాపురం చేయడం నా వల్ల కాదండి. నా పిల్లాడు నేను బతకడానికి మనవర్తిగా ఏదైనా ఉంటే ఇప్పించండి. ఏముంది నీ దగ్గర? ఇస్తరాకుల కట్ట. కంగ్రాచులేషన్ సార్, మేము కండక్ట్ చేసిన బక్రా ప్రోగ్రామ్ లో మీరు విన్ అయ్యారు. మీకోసం ఈ స్పెషల్ గిఫ్ట్. మీరు మమ్మల్ని ఏమన్నా అడగాలంటే అడగచ్చు. మైక్ ఇవ్వండి. ఎక్కడెట్టుకోవాలి ఇది? సిటీ అవుట్స్కట్స్ లో ఏమైనా స్థలం కొన్నావా? మరి మొహం ఎందుకు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అలా పెట్టావు, కొంపలు మునిగిపోయినట్టు? ఏముంది, ఇవాళ 6వ రోజు కదా, చెడగొట్టడానికి ఏం ప్లాన్ వేసావని. నన్ను కాపాడండి సార్. రారా బాబు రా. నువ్వు వస్తాను తెలుసు, కానీ ఎందుకు వచ్చావో తెలీదు. ఏంటి సంగతి? నన్ను కాపాడండి సార్, వాళ్ళు చంపేస్తారు సార్. మరి ఇంకే హాయిగా చచ్చిపోవచ్చుగా. ఏంటి సార్ మీరు ఎలా మాట్లాడతారు? ముందే తెలుసు కాబట్టి. ఇప్పుడు నీ వెనకాల రౌడీలు వస్తారు, వాడిని చంపేస్తానంటారు. వదలకపోతే నన్ను కూడా చంపేస్తానంటారు. అంతా కరెక్ట్ గానే చెప్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి ఉందే, పేరు నీలిమ. ఇప్పుడు యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటుంది. ఆ తర్వాత పోలీసులు వస్తారు, గంట దొబ్బుద్ది. టైంకి నీలిమ అనే అమ్మాయి ఫోన్ చేయకపోతే ఓ ప్రాణం పోయేది. తెలివిగా వీళ్ళని మాటల్లో పెట్టి ప్రాణం కాపాడారు. కీప్ ఇట్ అప్. రావయ్యా. వస్తాను సార్. నీలు నీలు సారీ నీలు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళతో నాకేం సంబంధం లేదని? ఓకే, ఈవినింగ్ కలుద్దాం. నీలు ఇప్పుడే చెప్పేస్తా. అలాగే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాయ్. నీలు 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 నీలు. నీలు చెప్పేస్తున్నా. No, 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 no. You're already 2 minutes late. I'm sorry. ఆవేశంలో పరిగెత్తి టైం వేస్ట్ చేసుకున్నాం. జస్ట్ ఫోన్లో చెప్పాల్సింది. టూ బ్యాడ్. బై బాయ్.
కోపం వస్తే వెంటనే బయట పెట్టాలి నేను, లేదంటే బ్రెయిన్ దెబ్బతినేస్తుంది. నీ మీద ఎలాగూ ప్రదర్శించలేను, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి. ఈ రాయి నా కాలికి వెళ్ళి నీకు సాయం చేశాను. నా కోపం అంతా ఈ రాయి మీదే. దీనివల్ల ఆ 2 నిమిషాలు వేస్ట్. నీళ్ళు ఆగు. నీళ్ళు నాకు ఒకే ఒక్క రోజు, ఒకే ఒక గంట మాత్రమే మిగిలింది. ఎలాగైనా చెరగొట్టే తెలివితేటలు నీకున్నా. రేపు నేను చెప్పిన ప్లేస్కి రా. నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వు ప్లీజ్. మన కమిట్మెంట్ లో లేదు కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నువ్వు వస్తావు కదా? మౌనంగా వెళ్ళిపోతుందంటే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎంత చేస్తేనే గానీ వర్కౌట్ అవ్వలేదు. రేపు ప్రశాంతమైన ప్లేస్కి తీసుకెళ్ళి మనసులో ఉన్నదంతా కక్కేయాలి. అమ్మాయి ఏడ్చుకుంటా వెళ్తుందంటే ఈడింకా ఏడిపించడం మానలేదన్నమాట. తను ఏమనుకున్నా సరే ఎలా కాలో చెయ్యో తీసేయాలి. బాబు ఈడేంటి? ఎరా ఇంకా మానలేదా? ఏయ్, ఏం చేస్తే మారుతావురా? నీకెలా చెప్తే వింటావురా? ఎట్లా చెప్పాలరా? నాన్న ఒక్క మాట విన్నా, నేను చెప్పేది కొంచెం వినా ప్లీజ్ అన్న. ఏం లేదన్నా, రేపు ఒక చిన్న పని ఉందన్నా. అన్న ఇవాళ రేపు వదిలే అన్న. ఎల్లుండి నువ్వు రమ్మన్న చోటికి వస్తాను. నువ్వు ఎంత కొట్టినా కొట్టించుకుంటాను. పల్లెత్తి మాట కూడా అన్నాను. ఎందుకంటే పాప నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు అన్న. నీ కోరిక కూడా తీరినట్టుంటది. కుదరదురా. ఈ రోజు నీ కాలో చెయ్యో తీసేయాలరా. అరే అది అసలు కుదరదన్నా. ఎందుకు కుదరదురా? అన్న ఒకసారి వెనక్కి చూడు. పొద్దునే రాజకీయాల్లో జాతకం చూసుకుంటే ఊరంతా షికార్లు కొడతా ఉంది. అమ్మాయితో అనుకున్నాను, ఇలా సోలోగా అనుకోలేదు. గోడు కొత్త బట్టలు బాగున్నాయి కదా అని వేసుకున్నాను. ఒక్కో రంగు ఒంటికి పడదంట. ఇదన్నమాట రిజల్ట్. ఈ కార్యాలు కానీ ఏదైనా ఆట గుర్తు. రజని, ఈ రోజు ప్లేస్ నువ్వే చెప్తానన్నా. ఎక్కడున్నావు? దామ్మా దా. వచ్చావా? నిన్నే ముహూర్తంలో ప్రేమించడం మొదలు పెట్టాను గాని కలిసి రాలేదు. అందరూ శత్రువులు అయిపోయారు. మీ ఫ్రెండ్స్, ఆ రాయి, ఆ టార్జాన్ కూడా ఒకడు. ఆడికి చిలక్క చెప్పినట్టు చెప్పాను ఎల్లుండి కొట్టుకోరా అని. అయినా పరిగెట్టించాడు. వీళ్ళందరూ కూడా ఎలా ఉంటే చివరికి హైదరాబాద్ లో తిరిగే వాటర్ ట్యాంకర్ కూడా ఇష్టం లేదు. బుద్ధి పడదొప్పింది. ఇంకా చూస్తావే మొదలెట్టు. ఆ ఈటీవీలో ప్రభాకర్ లాగా యువర్ టైం స్టార్ట్ నౌ అని. ఈ రోజు కూడా నువ్వే రిక్వెస్తున్నావుగా కాబట్టి ఇంకా ఓపుకుంటే యాహూ అని కూడా అనొచ్చు. వద్దమ్మా వద్దొద్దు వెళ్ళు. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి అవర్ టైం స్టార్ట్. ముద్దడతాను నువ్వు కాదు అంటే కొడగడతాను. నువ్వు వచ్చి అడిగితే నా గుండె ఇందని నిజంగా దగ్గరైతే ముద్దెడతాను. సపోజ్ నువ్వు కాదు అంటే గొడవడతాను.
ఎందుకలా మూడిగాను? పెళ్లి చేసుకుందామా? ఇంత సడన్ గానా? ఇప్పుడే కదా లవ్ చేయడం మొదలు పెట్టావు. వారం రోజుల నుంచి లవ్ చేస్తున్నాను. నాకేం అర్థం కావట్లేదు. అర్థమయ్యేదేముంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి నా ఫ్రెండ్ కు ఒక ఎగ్జాంపుల్ చెప్పావు, గుర్తుందా? దానికి ఆ ఫీలింగ్ కలిగిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కలిగింది టీవీలో నీ ఇంటర్వ్యూ చూసినప్పుడే. మరి ఈ వారం రోజులు ఎందుకు నన్ను ఇలా? నువ్వు ఐ లవ్ యూ చెప్పావు. అంతకు ముందే నేను లవ్ చేశాను. వెంటనే నేను ఐ లవ్ యూ అని చెప్పేస్తే థ్రిల్లే ఉంటుంది. ఈ వారం నుంచి నేను ప్రేమించిన మనిషి నన్ను ప్రేమించమని నా వెంట తిరుగుతుంటే నేను ఎంత ఎంజాయ్ చేశానో తెలుసా? అది సరే, ఆ టార్జన్ గా నన్ను ఎందుకు కొట్టాడు? ఆ సచ్చినోడికి చెప్పాను కొట్టద్దురా అని, జస్ట్ భయపెట్టమన్నాను. ఎందుకు భయపెట్టమన్నావు? ఏమో, చిన్నప్పుడు కోతిగాడివి కదా, సిల్లీ లవ్వో సీరియస్ లవ్వో తెలియాలిగా, భయపెడితే పారిపోతాం అనుకున్నాను. ఓహో. కానీ నా కోసం రాయిని కూడా తన్నావు. ఫోన్లే పర్లేదనిపించింది. అందుకే రజని, మనం అర్జెంటుగా పెళ్లి చేసేసుకుందాం. ఇంకా ప్రేమించుకున్నా బోరే. మరి మీ పెద్దవాళ్ళకి విషయం చెప్పాలి కదా? నాకెవ్వరూ లేరు. ఉన్న అన్నయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పుకో మీ పెద్దవాళ్ళకి. నీళ్ళు, నాకు ముందు వెనక ఎవరు లేరు. మనిద్దరికి ఉన్నది మీ అన్నయ్య ఒక్కడే. తనకు కూడా చెప్పకపోతే ఎలా? కాబట్టి మనిద్దరం తన దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్పి ఆశీర్వదించమని అడిగాం. ఇంకా నయం, ఇద్దరం కలిసి తన దగ్గరికి వెళ్ళటమా? తన సంగతి నీకు తెలీదు. ఒప్పుకోవటం ఎలా ఉన్నా వెళ్తే ఇద్దరం తిరిగి వస్తాం లేదో కూడా తెలీదు. అయినా నేను తనతో మాట్లాడి చాలా కాలమైంది. ఇప్పుడు మన విషయం తనతో చెప్పటం నాకు ఇష్టం లేదు. అప్పుడు తప్పు నాదవుతుంది తెలుసా? చూడీలు, ఏదో ఒక రోజు నువ్వు మీ అన్నయ్య కలిసిపోతారు. మీ అన్నయ్య ముందు తప్పు చేసిన వాళ్ళ తలదించుకోవాలి. నా మాట విని రేపు మనిద్దరం కలిసి మీ అన్నయ్య దగ్గరికి వెళ్దాం, సరేనా? సరే, నీ ఇష్టం. కానీ ఎప్పుడు వెళ్దామో నేనే చెప్తాను. బయటకి ఎప్పుడు వచ్చారు సార్? ప్రయాణం బాగా జరిగిందా? సార్ 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 పాలసీ చేయండి సార్. నేను ఇద్దరిని చంపడానికి తిరుగుతున్నాను సార్. సార్ వాళ్ళలో ఒక్కడని చెప్పండి సార్, వాళ్ళ ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. చంపాల్సిన ఇద్దరు ఒకే చోటు దొరికితే చెడగొట్టావు. మీరు ఆవేశంలో ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్ గా మిమ్మల్ని చంపేస్తారు సార్. మీరైనా ఒక పాలసీ చేయండి సార్, ప్లీజ్ సార్. ఒక్కటి చాలా. సో మీ అన్నయ్యకి ఇష్టం ఉన్నా లేకున్నా అతనే పెళ్లి చేసుకుంటానంటావు? తన ఇష్టంతో నాకు పని లేదు అంకుల్. నేను ఇష్టపడ్డాను అంతే. పట్టుదల విషయంలో వాడికి చెల్లెలు అనిపించుకున్నావమ్మా. చూడమ్మా, మీ అన్నయ్య నాకు ఎంత ఫ్రెండ్ అయినా వృత్తి విషయంలో శత్రువే. వాడు ఎలాగూ ఇక్కడికి రాడు. నువ్వైనా అప్పుడప్పుడు వస్తున్నమ్మా. ఈ పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి వస్తాం అంకుల్. ఎనీవే, నీ కాబోయే శ్రీవారికి ఏమీ అవ్వకుండా ప్రొటెక్షన్ కావాలి, అంతేగా? భయపడకమ్మా. ఆ టైంకి ఆ ఏరియా సీని పంపిస్తాను. నువ్వు హ్యాపీగా వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. మై ప్లెజర్. టేక్ కేర్ బేబీ. Bye. బాయ్. రేపు ఒకసారి పార్థసారథి ఇంటికి వెళ్ళు. ఒరేయ్, పార్థసారథి ఇంటికి పోయింది సార్. ఎవరైనా అడగగానే ఒకే ఒక మాట చెప్పు, రావుగా డ్రైవర్ అని మాత్రం బదిలీ. అంతకు మించి నీ నోటిని ఏమాత్రం ఉపయోగించు. అక్కడ నీ మాట నీ కథలకే కాదు, నీ కంటి చూపులో తేడా వచ్చినా ఇంటికి తిరిగి వెళ్ళేది నేను మాత్రమే.
అది సంగతి చాలా బాగుంది. ఈ నవ్వు భలే రిలాక్స్ చేస్తుంది మనిషిని. మనసులో ఏ బాధలున్నా గానీ భయాలున్నా గానీ ఆ క్షణం మర్చిపోయేలా చేస్తుంది. సార్ సడన్ గా ఏదైనా గుర్తుకొస్తే టక్కున ఆగిపోతుంది. ఏంట్రావు గారు ఎలా ఉన్నారు? ఏంటి విశేషాలు? చాలా రోజులైంది కదా కలిసి. మన పని మీదే తిరుగుతున్నాను సార్. మన పనే? అదే సార్, అప్పుడు మనం వద్దనుకున్న డీల్ ఇప్పుడు మనకే వచ్చింది. అదే సార్, ఆ 500 crores ప్రాజెక్ట్. ఓ అదే. చాలా ప్రెస్టేజ్ ఇష్యూతో మీకోసం వాళ్ళ దగ్గర ఫైట్ చేశాను సార్. ఎందుకు సార్ డబ్బు? అదే సార్ అలా అంటారు. కొత్తగా డబ్బు వచ్చిందంటే కొత్త శత్రువు పుట్టినట్టే. నిజం బాబు, మనం తప్పులు చేసి చేసి డబ్బుతో పాటు శత్రువుల్ని సంపాదించాం. మనతోనే ఫైట్ చేశాడంటే అవతల వాణ్ణి తక్కువ అంచనా వేయకూడదు. ఏదో రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంటారు. నా ఇంటికి రావడానికి ఛాన్స్ ఎలాగూ లేదనుకోండి, మీలా చనువుగా ఇంటికొచ్చే వాళ్ళనే ఎంచుకుని నాకు స్పాట్ పెడతారు. ఇప్పటికండి నాకు మీ మీద ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ నాకు అలాంటి డౌట్ వస్తే అన్నా, ఎందుకో ఆ రావు గారు అలాంటి వాడు కాదనిపిస్తుందనా? నాకు తెలుసురా, జస్ట్ డౌట్ వచ్చింది అంతే. అన్నయ్య 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 ఏరా, లోపలికి కూడా రావా? నువ్వేంటి ఇక్కడ? నేనే రమ్మన్నాను. ఎందుకు? ప్రొటెక్షన్ కి. నీ ఇంటికి రావడానికి నీకు ప్రొటెక్షన్ ఏంట్రా? నాకు కాదు, తనకి. ఎవరతను? నాకు కాబోయే మొగుడు. రేయ్, ఇట్రా. అక్కడ నిలబడు. ఇప్పుడు నేనేమన్నా చేయాలనుకుంటే నువ్వు తెచ్చుకున్న ప్రొటెక్షన్ ఏం చేస్తుందిరా? అన్నా, దీనికోసారి వార్నింగ్ ఇచ్చినా, ఒకసారి కొట్టినా, అయినా వదలట్లేదు చెల్లెమ్మను. వేసేయమంటావా? ఏయ్, నీకు చాలా ఎక్కువైంది, మూసుకుంటావా? తల్లిదండ్రులు లేని పిల్ల, చెల్లెైన కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చాలా రోజుల తర్వాత వచ్చి అన్నయ్య అని పిలిచింది. దీనికి పట్టుదల ఎక్కువ, మామూలుగా అయితే రాదు. నీ కారణంగానే మళ్ళీ నా ఇంటికి వచ్చింది. ఎప్పుడైతే నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందో ఆ క్షణమే నువ్వు ఈ సామ్రాజ్యానికి అల్లుడు అయిపోయావు. రేపు అల్లుడుగా నువ్వు ఇంటికి వచ్చేసరికి నీ మీద చేయేసిన వాడు ప్రాణాలతో ఉండకూడదు. వాణ్ణేసే. వీడికి అన్నీ ఎక్కువే. స్వామి భక్తి, నేను ఎవరైనా చంపితే జాలి, ఇలా అన్నీ ఎక్కువే. కమా షూట్ 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 హిమ్. ఐ సే షూట్ హిమ్.
ఐసు హాస్పిటల్లో రిసిప్ట్స్ అయి తీసుకున్నావా? తీసుకున్నానండి. ఈ పరిస్థితిలో చూస్తాననుకోలేదే. అయ్యో దేవుడా, తిరిగి చూద్దాం మర్చిపోయి ఇందులో ఉంటాం అనుకున్నారు. నిన్ను ఈ పరిస్థితిలో చూడటానికి ప్రాణాలు కాపాడింది. అయ్యో పాపిస్తుందాన్ని, పాపిస్తుందాన్ని. నేను చేసిన తప్పుకి నువ్వెందుకు పిచ్చివాడు వేసి శిక్ష అనుభవించాలి? దేవుడా, నా ఊళ్ళో కదా పిచ్చివాడి అయ్యో. ప్రేమిస్తే తప్ప మురళి, నేను నిన్ను వదిలిపెట్టను. దేవుడా, నిన్ను చంపేస్తాను. గౌరవంగా చేయడం నా కొడుకుని తలెత్తుకోకుండా చేసింది ఈ పాపిస్తుంది. రే రాజేంద్ర, నిన్నెరకు పారేరా. అమలాపురం, 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 అమలాపురం. ఆయనండి. పిచ్చినాకుండి గారు కూర్చో. నేను సింగరాని కాదు. నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు హరిత. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థసారథి హత్య. హంతకుడి ఆచూకీ 24 గంటల్లో కనుక్కోని పక్షంలో సిఐ వినోద్ ని సస్పెండ్ చేసే అవకాశం. నేను పట్టుకుంటాను. సార్, వ్యూ బాగుంది కదా సార్? సైకాలజీ స్టడీ చేసావా? ఎందుకు సార్? టాపిక్ డైవర్ట్ చేయడానికి కుదరదని నా మూడ్ డైవర్ట్ చేస్తుంటేను. టాపిక్ దేవుంది సార్. రిజైన్ చేశాను. తెలిసింది. ఎలాగూ సస్పెండ్ చేస్తారు. ఆ అవకాశం వాళ్ళకెందుకు ఇవ్వాలని నేనే రిజైన్ చేశాను. అది అసమర్థుల లక్షణం. ఒకప్పుడు జీవితంలో ఓడిపోయాను, ఇప్పుడు ఉద్యోగంలో ఓడిపోయాను. విచిత్రం ఏంటో తెలుసా సార్? ఆ రెండింటికి పార్థసారథే కారణం. అతన్నేమీ చేయలేకపోయాను. అంతకన్నా అసమర్థత ఏముంటుంది సార్? ఒక రకంగా చెప్పాలంటే అతన్ని పట్టుకోవడానికి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. నా వల్ల కాలేదు. చివరకు డిపార్ట్మెంట్ నాకిచ్చిన తుపాకీ వల్ల అయ్యింది. అతడు దొరికిపోయాడు. ఆ ఒక్క విషయంలో చెప్పాలంటే నేను సమర్థుణ్ణి సార్. చివరకు మీరు చెప్పిన పని కూడా సక్రమంగా చేయలేకపోయినందుకు మీకు సారీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఎలా ఉన్నా? బతికే ఉన్నా. చావాలని ట్రై చేసావు కదా? చావనివ్వలేదు కదా నువ్వు. నా ప్రియమైన శత్రువుని చంపావు. ఎందుకు చంపావో తెలుసుకుందామని. నేనెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన ప్రతివాడు ఎవరికో ఒకరికి సమాధానం చెప్పి తీరాల్సిందే. నేనే తప్పు చేయలేదు. దీన్నేమంటారు? నేనెవరో తెలుసా? నన్ను
పెట్టావా? వారం రోజులు నిన్ను ఆట పట్టించినందుకు జీవితాంతం శిక్ష వేశావే. తెలిసి ఎవరు తప్పు చేయరు, భయపడతారు. పైగా నీకు చాలా భయం కదా. నువ్వు చేసేది తప్పని తెలిసి కూడా చాలా కష్టపడి మా అన్నయ్యని నా కళ్ళ ముందే చంపావే. మా అన్నయ్య నీకు చేసిన అన్యాయం ఏంట్రా? వద్దున్నా వదలకుండా వెంటపడి మాట్లాడుతూ ఉండేవాడివి కదా. చెప్పు, ఇప్పుడు చెప్పు. Tell me now. ఎందుకు నన్ను మోసం చేశావు? గొడవ మనుషులు ఎవరైనా కావచ్చు, కానీ ఈ ప్రపంచంలో గొడవ జరగటానికి మాత్రం కారణాలు రెండు. ఒకటి కనకం, రెండు కాంతాలు. కనకం అంటే డబ్బు. మనిషి నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. మనిషి బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు ప్రమాదం ఈ డబ్బు. డబ్బు విలువ పెరిగేసరికి మనిషి ప్రాణం విలువ తగ్గిపోయింది. గొడవ జరిగేది రెండు వర్గాల మధ్య అయినా, ఇద్దరి మనుషుల మధ్య అయినా, ఏ పాపం తెలియని అమాయక ప్రజలు సైతం ఒక్కోసారి బలైపోతూ ఉంటారు. ఇక కాంత అంటే స్త్రీ, ఆడది. ప్రపంచంలో ఉన్న 7 వింతల గురించే మనకు తెలుసు. కానీ అందరికీ తెలిసిన ఎవరికీ తెలియని 8వ వింతే స్త్రీ. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి పుట్టుకకు ఆడదే కారణం. ఆడది మంచిదైనా గొడవే, చెడ్డదైనా గొడవే. ఆడది తలుచుంటే తను దాటే గడపకు సైతం అనుమానం రాకుండా కార్చిచ్చు పెట్టి సామ్రాజ్యాలు పోల్చగల సత్తా ఆడదాని సొంతం. అంతర్జాతీయ ప్రామాణిక విలువలతో రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విశాఖ తీరంలో కనకంతో మొదలైన చిన్న గొడవ కారణంగా ఎన్ని గొడవలయ్యాయో వాచింగ్. నమ్మినందుకు బాగా దెబ్బతీసావురా. నమ్మితేనే కదా దెబ్బతీగల. దెబ్బతీసి కూడా నేను ఎందుకు రమ్మన్నానో తెలుసా? నువ్వు నన్ను చూడాలని, చూసి ఏడవాలని. దీని అంతటికీ కారణం కూడా నమ్మకం. నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నువ్వు ఉన్నది నా ఆడ్డాలో. అడ్డా నీదేరా, కానీ వచ్చింది పార్థసారథి.
నేనేమైనా మాట్లాడొచ్చా మహారాజశ్రీ అను గారు? మహారాజశ్రీ అంటే అర్థం తెలుసా? ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా మహారాజశ్రీ అనే పదమే కనుమరుగైపోయింది. ఇంతకు ముందు అయితే ఉత్తరాలు రాసుకునేవారు. అవతలి వాడు ఎంత వెధవైనా, అడుక్కు తినేవాడైనా, శత్రువైనా, మిత్రుడైనా మహారాజశ్రీ అని రాసి ఉత్తరం మొదలెట్టేవారు. ఎదుటి వాళ్ల పేరుకి ముందు ఆ పదాన్ని జత చేసి వాళ్ళ స్టేటస్ ని పెంచడానికి దేవుడు పుట్టించిన ఒక అద్భుతమైన, అలంకారమైన, అందమైన పదమే మహారాజశ్రీ. మహారాజశ్రీ, మహారాజశ్రీ. మా అన్నయ్యతో ఫోన్లో హలో రజని అనిపించుకుంటావో, శుభలేఖలో మహారాజశ్రీ బావగారు అనిపించుకుంటావో నీ ఇష్టం. సొసైటీ మీద కోపంతో నీ టాలెంట్ నీలోనే సమాధి చేసుకుని మెకానిక్ గానే ఉండిపోదా అనుకుంటే ఉండు, కానీ నేను దక్కను. బయలుదేరుతావా? నాకు తెలిసి ఎంత చెప్పినా నువ్వు మారవని. నువ్వు వెళ్ళు, నేను రాను. ఆగు రజని. మనసులో కోరికలతో పెళ్లి కానమ్మాయి చచ్చిపోకూడదంటారు. నువ్వు మారవని తెలుసు కూడా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? నీతో కలిసి జీవితం ఎలాగో పంచుకోలేను. ఈ ఒక్క రాత్రైనా భార్యాభర్తలుగా ఉండండిరా. కమా. నువ్వే కదా చెప్తున్నా చేయమన్నావు. ఇప్పుడు కాదంటే అను ప్లీజ్ భయపడ్డా కదా, భయపడ్డా కదా. ఏమ్మా ఎందుకలా అరిచావు? భయం వేసింది. ఇంత రిస్క్ చేసి నన్ను మారమని చెప్తున్నావు. నేనేం మారాలో నాకు అర్థం కావట్లేదు. నేను ఇలా ఉండబట్టే కదా నువ్వు లవ్ చేశావు. అను, నేను ఎవరి కోసం నా క్యారెక్టర్ మార్చుకోను. నీకోసం నా ఉద్దేశాన్ని, నా ఆలోచనని మార్చుకుంటాను. ప్రామిస్. ఏరా ఇదంతా నీ ప్లానింగ్ అన్నట్టుగా ఏడుస్తూ మరీ చెప్పేసావు కదా. కారులో మళ్ళీ ఏదో గుర్తు చేసి నువ్వు ఏడ్చి మళ్ళీ మమ్మల్ని నవ్వించేస్తావు. గానీ ఇక్కడుండు, నేను వెళ్ళి సాధించుకొచ్చేస్తాను. ఏదైనా గిఫ్ట్ రెడీగా అలా కదా, నేను కూడా వస్తాను. అబ్బా కార్ లాగదురా. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలో తెలుసా? ఇంతకు ముందు గానీ తర్వాత గానీ ఈ ప్రపంచంలో ఎవరికి ఇవ్వని గిఫ్ట్ లా ఉండాలి. అయితే ఓ పని చేయి, అనును మానేసి నన్ను వెళ్ళి చేసుకో. వచ్చాక చూద్దాంలే. So, Mr. Rajni, you've done a great job. Okay, what are you feeling right now? ఐ లవ్ అను. What? ఎస్, తను లేకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడిని కాదు. నాకు ఈ గౌరవం దక్కేది కాదు. ఈ క్రెడిట్ అంతా అమ్మాయిదే. I love you. ఏయ్ ఏం సడన్ గా?
సరే గాని నెక్స్ట్ మంత్ మనం ఫారిన్ వెళ్తున్నాం. నేనెందుకు? అను, నాకు నువ్వు ఉంటే చాలు, ఈ ప్రపంచంలో ఇంకేం అక్కర్లేదు. అక్కర్లేదు, తిండి నిద్ర అక్కర్లేదు, ఆస్తి పప్పులు అక్కర్లేదు, అక్కర్లేదు, ధనధాన్యాలు అక్కర్లేదు, ధనధాన్యాలు అక్కర్లేదు, నీ ప్రేమ పొందని రోజు బతుకైనా అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. Just what your loving needs to be. You have to try much harder, baby. కలలోకి నువ్వంటే కులపైన అక్కర్లేదు, నీ బంధం అంతటితోటి ఆ దైవం అక్కర్లేదు. అక్కర్లేదు, నువ్వు నాతో రాకుంటే నేనైనా అక్కర్లేదు, నన్ను లేకుంటే విశ్వాసానినే అవుతూ విశ్వాసానినే అవుతూ మదిలో చూపించావంటే ఈ జగమే అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. గాలి నీరు తిండి నిద్ర ఆస్తి పాత్రలు అక్కర్లేదు. కనబడకుంటే కనులైనా అక్కర్లేదు, నేను తిరుపే వినబడకుంటే చెవులైనా అక్కర్లేదు. అక్కర్లేదు, నీ ప్రేమ లేకుంటే మనసైనా అక్కర్లేదు, నీ కాసే లేకుంటే నా ప్రాణం నీదైపోతూ నీ మనసే నాదైపోతూ చితిదాకా నీ తోడుంటే ఎవ్వరి తోడు అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. గాలి నీరు అక్కర్లేదు, తిండి నిద్ర అక్కర్లేదు, ఆస్తి పాత్రలు అక్కర్లేదు, అక్కర్లేదు, ధనధాన్యాలు అక్కర్లేదు, ధనధాన్యాలు అక్కర్లేదు, నీ ప్రేమ పొందని రోజు బతుకైనా అక్కర్లేదు, అక్కర్లేదు, అక్కర్లేదు. అన్నా నేను గిఫ్ట్ కొనడానికి తిరుగుతున్నాడు. నువ్వు త్వరగా రా. ఐ వెయిటింగ్ ఫర్ యు ఇన్ ద షాపింగ్ కాంప్లెక్స్. మామయ్య
గిఫ్ట్ దొరికిందా? సెకండ్ ఫ్లోర్ మొత్తం తిరిగానే నాకు ఏ గిఫ్ట్స్ దొరకలేదు. అయితే ఫస్ట్ ఫ్లోర్ లో ట్రై చేయి. అయినా ఇన్ని కిలోలు బరువులు వచ్చినా నిన్ను గిఫ్ట్ గా ఇస్తాను. ఇంకా మహాన్ గిఫ్ట్స్ అంటే మామయ్య హాయ్ హాయ్. అయిపోయి హాయ్ చెప్పేసింది. ఇది నా సెట్ అయిపోయి ఉంది. వర్కౌట్ అయితే ఇద్దరు పిల్లలు ఒకే మొత్తం జరిపించవచ్చు. నేను నా లాక్కు చెప్తాను. భోజనాలు గచ్చలు మిగిలిపోతాయి. ఏమండి హాయ్ అంటే హాయ్ అనేసారంటండి. నేను అంతలా నచ్చానా? ఇక్కడ గిఫ్ట్ రెడీగా ఉంది. ఆ గిఫ్ట్ ఎలా ఉండాలి తెలుసా? స్వామి నీ వల్ల నాకు అనువు దక్కింది. అను వల్ల నాకు ఈ గౌరవం దక్కింది. నేను ఒక్కనే వచ్చానని ఫీల్ అవ్వకు స్వామి. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. అను కూడా నీ దగ్గరికి వస్తుంది. నా దగ్గరికి రావద్దు. నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వు రాక్షసుడివి. నీకు ఓ చెల్లెలుందిగా. నీ కళ్ళ ముందే ఎవరైనా నన్ను అలా చంపేస్తే నీకు తెలిసేదిరా ప్రాణం విలువ. ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉన్నందుకు నువ్వేంటో తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నీలాంటి హంతకుడి నీడలో ఒక్క క్షణం కూడా ఉండను. నీకు దూరంగా వెళ్ళిపోతా. నువ్వు నాతో మాట్లాడాలని ప్రయత్నించినా, నన్ను చూడాలని నా దగ్గరికి వచ్చినా నీకు కనపడేది నా శవమే. మన ఇద్దరిలో ఎవరి ప్రాణమైనా పోయిన రోజే ఇద్దరం కలుసుకుంటాం. చిన్నపిల్లైనా పెద్ద మాటలే మాట్లాడేసిందిరా. అది నన్ను ఏమన్నా నాకు ముద్దుగానే ఉంటుంది. దానికి నేను నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. కానీ నన్ను వదిలి తను దూరంగా వెళ్ళిపోతానంటోందిరా. దాన్ని విడిచి నేను ఉండలేనురా. కొన్నాళ్ళు ఈ గొడవలు ఈ ఊరు వదిలేసి నీళ్ళు ఎక్కడుంటుందో నేను కూడా ఆ ఊళ్ళోనే. దానికి తెలియకుండా ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. చంద్రు ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చూసుకో. ఇంకో విషయం, నీళ్ళు పిలిస్తే పలికేలా మన మనుషులు ఏర్పాటు చేయి. అన్నా మనం చంపింది ఆ చిన్నగాడి మనిషిని కాదన్నా. నా పొరపాటు వల్ల వేరే అమ్మాయిని చంపేశాను. చచ్చిన దాని గురించి బాధపడడం కాదురా, చంపాల్సింది ఎక్కడుందో తెలుసుకోవాలి. నా అనాభివృద్ధి దాన్ని చీకరించేశాడు నీ అమ్మాయి. ప్రాణం లేని నా శరీరంలో ప్రతి రక్తపు పొట్టు ఆ క్షణంలో కోరుకున్నది ఒకటే, నీ అన్నయ్య చావు. అది కూడా నా చేతిలోనే. కానీ
అనుక్షణం ప్రాణభయంతో గడుపుతూ అనుమానం వస్తే తన నీడనే నరుకునే తనని చంపడం సామాన్యమైన విషయం కాదు. ఆ యుద్ధంలో మీ అన్నయ్య కంటే ముందు నా అను లాంటి వాళ్ళు చాలా మంది వాడిని ఎలా రక్షించాలో అడిగిన ఆలోచన ఊపిరి పోసింది ఎవరు తెలుసా? నువ్వు ఉన్నవాళ్ళ విషయం. కానీ నిన్ను చంపి మీ అన్నను మానసికంగా దెబ్బతీసి ఆ తర్వాత అతని సావును చూడాలనుకున్న మనుషులు ఉన్నారు. ఆ క్షణంలో నేను చేయాల్సిన మొదటి పని వాళ్ళ నుండి మీ ప్రాణం కాపాడు. ఎందుకో తెలుసా? నీ ద్వారా నేను మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. నిన్ను చంపాలనుకున్న వాళ్ళకి ఎన్నో రకాలుగా చేస్తాను. వచ్చాను